తెలియకుండా బ్యాక్టీరియా డీకంపోజ్ చేసే బ్యాక్టీరియా కూడా తయారు చేస్తున్నాం. కానీ దానికన్నా సులువైనటువంటిది మనకు ఇంత హాని చేస్తున్నా ఇవాళ మనం కూరగాయల మార్కెట్ పోయి కూరగాయలు కొని ప్లాస్టిక్ సంచిలో తీసుకొని వస్తే ప్లాస్టిక్ రేణువులు ఆ కూరగాయలకు ఉంటాయి. అవి మనం వండుకొని తిన్న తర్వాత మన శరీరంలో మన మాంసం తెచ్చుకున్నా, చేపలు తెచ్చుకున్నా, మట్టి తెచ్చుకున్నా అవన్నీ ఆ ప్లాస్టిక్ సంచులలో ఆ రేణువులన్నీ కూడా మన కడుపులోకి పోయి మనకు అనేక కొత్త రోగాలు రావడానికి కారణం అందుకనే చాలా రోజుల నుంచి అందరం చెప్తా ఉన్నాం ప్లాస్టిక్ నిషేధిత పట్టణము అని. వనపర్తి ప్లాస్టిక్ నిషేధిత పట్టణమా అంటాం కానీ ఎవరు పాటించరు. మైక్రాన్లు ఇన్నే ఉండాలంటారు. ఎవరు తెలుసా మైక్రాన్లు? చదువుకున్న వాళ్ళకి తెలియదండి. వీళ్ళకి ఏం తెలుస్తుంది? చదువుకున్న వాళ్ళకి ఏది దొరికితే వర్తిస్తుందనే ఉంటాం ఆ ప్రకారంగా. కానీ హాని జరుగుతుందని తెలిసినా కూడా అందరం వాడుతూ ఉన్నాం. దానికనే ఇలా ఒక సాధారణ కుటుంబంలో గొప్పగా చదువుకోకపోయినా, ఆర్థికంగా గొప్పగా లేకపోయినా దీనివల్ల హాని ఉంది. ఈ తయారు చేసిన బట్ట బ్యాగుల వల్ల ఎలాంటి హాని లేదు. ఈ బట్ట బ్యాగ్ వాడిన తర్వాత మురికైపోతే లేకపోతే తీగిపోతే మనం ఎక్కడన్నా పెంటలో పడేస్తాం. పెంటలో పడేస్తే డీకంపోజ్ అవుతుంది, మట్టి అవుతుంది, ఇప్పుడు పెంట అవుతుంది. పొలానికి కొట్టుకుంటాం. మనం ఇదే ప్లాస్టిక్ అయితే పెంటలో ఉన్నా కూడా పొలానికి కనుక మనం కొట్టే కరేట చేసిన నీరు నిండబెట్టినా కరగదు, డీకంపోజ్ కాదు. అదే మాదిరిగా ఉంటుంది. అందుకని పర్యావరణానికి ఆడుతుంది ఆ ప్లాస్టిక్ నివారణ దినోత్సవమే ఇలా అంతర్జాతీయ దినోత్సవం. ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం 3వ తేదీ జూలై 2014 మనం జరుపుకుంటాము. ఆ సందర్భంగా ఇక్కడ చక్కటి కార్యక్రమం మన్యం గారు ఇలా బట్ట బ్యాగులు ఉచితంగా మీకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ప్లాస్టిక్స్ వాడొద్దండి ఈరోజు ఉచితంగా ఇచ్చి మనల్ని అలవాటు చేస్తున్నాడు. రేపు మళ్ళా మనం కొనుక్కోవాలి. మళ్ళీ మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఇచ్చిన బ్యాగు తిరిగిపోయింది, లేకపోతే మార్చిపోయింది, ఒక కొత్త బ్యాగ్ ఇవ్వమంటే ఇవ్వండి. ఎందుకంటే మనకి అలవాటు చేసి బ్యాగులు కొనుక్కునే విధంగా, బట్ట బ్యాగులు కొనుక్కునే విధంగా మనకు అలవాటు చేస్తూ ఉంటాం. సరే ఇలా ఆ అలవాటును మనం తప్పకుండా పాటించి అందరం కూడా బట్ట బ్యాగులే వాడాలి. బ్యాగు పంపించే పాల్గొనే మంచి కార్యక్రమంలో పాల్గొంటేనే అవకాశం ఇచ్చిన మన్యం గారికి చేతులు జోడించి మా ఉదయపూర్వక ధన్యవాదాలు.